ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వానలతో వరి, మొక్కజొన్న, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం రామన్నపల్లి, ఇబ్రాహీం నగర్, గోనెపల్లి, కొత్తపల్లి గ్రామంలోని అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైందన్నారు. ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కూడా అందలేదని, రుణమాఫీ కూడా కాలేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల పరిహారం చెల్లించాలని కోరారు. ప్రాంతాన కురిసినటువంటి వడగండ్ల వానతో రైతులంతా ఇవాళ ముఖాన బట్టేసుకొని ఏడ్చే కాలం ఏర్పడింది. ఎందుకంటే పెట్టుబడులు అధికమైపోయినాయి. వర్షం నీళ్లు లేక కూడా మేము చుక్క చుక్క నీళ్లు ఒడిగట్టి పంట పండిస్తే అది కూడా ఇప్పుడు చేతికొచ్చే టైంలో ఉన్న కాడికి నేలపాలైపోయింది. మరి పెట్టుబడులు అధికంగా కారణంగా రైతులు కూడా ఇప్పుడు దిక్కుదోచలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మేము 5.5 ఎకరాల పొలం వేస్తే మంచి చేతికొచ్చే 2 రోజుల్లో వస్తామనుకునే మూమెంట్లోనే రాత్రి 3:30 ప్రాంతాన వచ్చిన ఈ వడగండ్ల వర్షం ఒక గింజ లేకుండా నష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి మరి కలెక్టర్ పర్యవేక్షణలో దీన్ని మాకు పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చేత ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాము. మా ఇబ్రనారు నా పేరు పుష్పలత. మేము 5 ఎకరాలన్నర చేసినాం. మొత్తం వడగళ్ళ వానలతోటి నష్టపోయినాం. ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది.